హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సై వ్లాగ్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. తమ్లైన్ చూసిన అర్థమైపోతే మనం ఎక్కడికి వెళ్తున్నామో అదే అండి, కోయంబత్తూర్లో ఉన్న ఈషా టెంపుల్కి. మేము ఈ ఇయర్ మహాశివరాత్రి ఈషా టెంపుల్ ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే సద్గురుతో పాటు సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం. వీడియో స్టార్ట్ చేయక ముందర మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫైనల్లీ బస్ అరైవ్డ్. బాయ్ 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 మహేష్, బాయ్ బాయ్. సరే, హ్యాపీ. సో ఫైనల్గా అయితే మనం బస్సు అయితే ఎక్కేసాం అనమాట. సో ఇంకా కోయంబత్తూర్లో కలుద్దాం. సో ఇంకోటి వచ్చేసి మామూలుగా మేము బస్సు 9:30కి అనుకున్నాం, కానీ 9:10 అని చెప్పారు. తయారు చూస్తే లాస్ట్కి మళ్ళీ 9:30కే వచ్చింది. రావడం వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, కానీ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదు. అది అంత దొరలే. అన్న వాళ్ళు అయితే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు తినడానికి. ఫ్రైడ్ రైస్ గోబీ మెక్కేద్దాం. ఏసీ. సో మా సీట్లు కూడా ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి స్టార్టింగ్ అనమాట. నాది పైన, మండ వాళ్ళది అటు సైడ్ పైన. నిద్రపోతున్నారో తింటున్నారో అర్థం కాదు. సో ఇంకా తినేసి నిద్రపోవాలి. సో కోయంబత్తూర్లో మళ్ళీ కలుద్దాం. చెప్పడం మర్చిపోయి, ఈ ట్రిప్ వచ్చేసి నేను, మా అన్న, ఇంకో అన్న, మా పెదమ్మ కొడుకు అనమాట, సాయి అనేసి. సాయి అని చూపిస్తాను. సో A few moments later. గైస్, ఫైనల్గా అయితే మనం కోయంబత్తూర్లో అయితే ఎంటర్ అయితే అయిపోయినాం. సో మనం దిగాల్సిన ప్లేసు గాంధీపురం, అంటే ఇక్కడి నుంచి 8 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఒక దిగేసి ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసి స్నానం చేయాలన్నమాట. అసలు వల్ల కావట్లేదు, నోట్లో బ్రష్ కూడా చేయలేదు, వాసన వస్తుంది. సో అందుకని మామూలుగా అయితే రూమ్స్ అయితే రెంట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ పోయినసారి వచ్చినప్పుడే రేట్లు భయంకరంగా ఉన్నాయి సీజన్స్లో వచ్చినప్పుడు. అదే ఈరోజు మహాశివరాత్రి, ఇంకా ఆలోచిస్తేనే భయం వేస్తుంది రేట్లు ఎట్లా ఉంటాయో. సో అందుకని దగ్గరలో బాత్రూమ్స్ ఉంటాయి కదా, పెయిడ్ బాత్రూమ్స్, సో వాటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా బస్ ఎక్కేసి మన ఈషా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ 7 గంటలకి 5 గంటలకు అట్లా బయలుదేరితే అంతే కథం. ఎన్నో లక్షల మంది భక్తులు అయితే వస్తారనమాట. సో అందుకని ముందర వెళ్ళడం మేలు, అలా ఎప్పుడెప్పుడు చూడాలని. ఫస్ట్ మహాశివరాత్రికి ఇట్లా వెళ్దాం. ఎప్పుడు మా ఆత్మకులో చేసుకున్నామని మహాశివరాత్రి. సో ఈరోజు ఈషా టెంపుల్, ఎంతోమంది సెలబ్రిటీస్, సద్గురు అందరూ వస్తారనమాట. చాలా బాగుంటుంది, చూడండి మీరే. సో ఫైనల్గా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. సో బాత్రూమ్స్ కూడా గాంధీపురం బస్ దిగంగానే కొన్ని బస్ స్టాండ్ లోపలికి వస్తే ఎదురుగా కనిపిస్తుంది బాత్రూమ్స్ కూడా చూపిస్తుంది బస్ స్టాండ్ అనమాట అది. సో ఎదురుగా అయితే మనకి బాత్రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. పెయిడ్ ఫ్రీ కాదు, 10 రూపీస్ అనుకుంటా. బాత్రూమ్స్, స్నానాలు అన్నీ అక్కడ చేసుకొని, సో ఇక్కడ ఎదురుగా టిఫిన్ షాప్కి అయితే వచ్చామంట, శ్రీరంగం కాఫీ హౌస్. బాత్రూమ్స్ పర్వాలే, బాగానే ఉంది. అటు ఇటు ఇడ్లీ, పెరుగు వడ, పైన క్యారెట్ కూడా వేసారా. సెల్ఫ్ సర్వీస్. ఏం చెప్పావా? ఇడ్లీ సాంబారా? 2 ప్లేట్ ఇడ్లీ, పొడి ఇడ్లీ. నాకా ఇదే పొడి ఇడ్లీ అనమాట. చూడండి, అంతలా ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిపేసి ఉంది. ముక్కలు చేశారు అంతా. ఏముంది, ఎట్లా లేట్ అవుతుంది మళ్ళీ. ఈ చట్నీలో ముంచుకుపోతుంది, అసలు టేస్ట్ అర్థం కాకుండా చెప్పగా ఉంది తినడానికి. సో ఫైనల్గా అయితే మనం బస్సు అయితే ఎక్కేసాం. ఒక్క నిమిషం లేట్ అయినా బస్సు దొరికే ఛాన్సే లేదనమాట. సో రష్ చూడండి ఎలా ఉందో. నుంచోడానికి ప్లేస్ లేకపోయినట్టుంది. టికెట్
ఛార్జెస్ వచ్చి పర్ పర్సన్ 50 రూపాయలు అనమాట. ఖచ్చితంగా టికెట్ అయితే జాగ్రత్త పెట్టుకోండి, లేదంటే బయట తీసుకురాస్తారు మనల్ని. సో దిగేటప్పుడు టికెట్ చెక్ చేస్తారు ఖచ్చితంగా. ఫైనల్గా అయితే బస్సు దిగేసాను అనమాట. సో మనల్ని కొంచెం దూరానే ఆపేశారు, అక్కడి నుంచి నడుచుకుంటే వెళ్ళాలి లోపల దాకా. ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళా చూడాలని వస్తుంది. రష్ అయితే మామూలుగా లేదు అసలు. కొంచెం లేట్ అయితే అంతే, బస్సు దొరికేదే ఛాన్సే లేదు. ఎలాగో వచ్చేసినాం. సో పుచ్చకాయ నీళ్ళు, టెంకాయ నీళ్ళు అన్నీ ఉంటాయి వచ్చి వెళ్ళేదాళ్ళంతా. సో ఫ్రీ ఫుడ్ సప్లై ఉంది, చాలా మంచిది. సో ఫ్రీగా పెట్టడం బాగానే ఉంది, కానీ ఇంతమందికి పెట్టడం చాలా కష్టం అని. సో పొంగల్ అయితే ఇస్తున్నారు ఫ్రీగా, అంతమందికి ఇవ్వడం చాలా కష్టం అబ్బా. ఒక్క సెకండ్ ఆడగానే ఎంతమంది వచ్చేసారో తీసుకోవడానికి. సో ఎట్లా మా ముగ్గురికి అయితే ఒకటి వచ్చేసింది. వాటర్ బాటిల్ అడిగితే ఒకటి ఇచ్చాడు అంతే. సో ఇదే ఈషా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చూడండి, వెల్కమ్ టు మహాశివరాత్రి. వావ్, బాగా ఉంది. సో లాస్ట్ మూమెంట్లో అయితే మేము 1000 రూపీస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. స్టార్ట్ 2-3 సార్లు ఫెయిల్ వచ్చేసింది. లాస్ట్ టైంలో కరెక్ట్గా ఎంట్రన్స్లో అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఫ్రీ ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్లో ఉంటుంది. సో 1000 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా అయితే అటు సైడ్ ఉందన్నమాట. సో మేము బుక్ చేసింది ఇప్పుడే కాబట్టి సో క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది అనమాట. సో క్యూఆర్ కోడ్ చూపిస్తేనే మమ్మల్ని లోపలైతే ఎంట్రీ, లేదంటే ఇక్కడ ఉంచాలా. ఆ క్యూఆర్ కోడ్ బుక్ చేసిన వెంటనే రాదంట. ఒక 10 మినిట్స్ 30 మినిట్స్ చెప్పలేం. త్వరగా వస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ ఉండాలి. సో ఎంట్రన్స్లోనే ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర ఇక్కడ ట్యాంప్లెట్ అయితే ఇస్తారనమాట. సో రూట్ మ్యాప్ మొత్తం, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. సో ఇది ఎంట్రన్స్ మనం వచ్చింది. సో టికెట్ వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజ్ అనమాట. ఒకసారి చెప్పు. ఇది వచ్చి 50,000, ఇది వచ్చి 25,000, ఇది వచ్చి 10,000, ఇది వచ్చి 5,000, ఇది 1000, ఇది 250. మనం బుక్ చేసింది ఇది గోదావరి. ఆ పాయింట్లో మనకు వస్తుంది. ముందర స్కానర్ వస్తే వెళ్ళిపోవచ్చు. ఇంకా రాలేదు స్కానరా, త్వరగా రావాలి. హాఫ్ అన్ అవరా అబ్బో. సో వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు మా దగ్గర ప్రైజెస్ ఎంత ఉన్నాయని, ishasadguru.org. సో చూడండి ఒకసారి. గంగా 50,000, యమున 25,000, మహానది 10,000, నర్మదా 5,000, బ్రహ్మపుత్ర 2,500, గోదావరి మన తీసుకుని గోదావరి కాబట్టి 1000 రూపాయలు, కావేరి 500, తాపి 250, ఫ్రీ వచ్చేసి తమిరిపాని. మన గోదావరి, మనం ఎప్పుడు వెళ్తాం గోదావరి దగ్గరికి. మాలా ఇంకొకరు ఇష్యూ వచ్చిందనమాట. సో మార్నింగ్ బుక్ చేసుకొని ఇంకా అయితే క్యూఆర్ కోడ్ రాలేదు. సో రాపులకు వస్తే ఇక్కడ హెల్ప్ లైన్ లాగా ఉంది. ఇక్కడ వీళ్ళైతే హెల్ప్ చేశారనమాట. ఎలాగోలో క్యూఆర్ కోడ్ అయితే వచ్చేసింది. ఇక రాపులకు వెళ్ళిపోవడమే. వస్తుంది తర్వాత భయం వేసింది. రైట్ సైడ్. సారీ, థ్యాంక్ యూ, నమస్కారం. ఫైనల్గా చేతికి బ్యాండ్ అయితే వచ్చేసింది. రాపులకు వెళ్ళిపోవడమే. సో చెకింగ్ అయితే ఉంది. సో చెక్ చేసిన తర్వాత మన రాపులు అయితే పంపిస్తారనమాట. బ్యాగ్స్ అన్ని మనతోనే తీసుకెళ్ళచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ అక్కడ చెక్ చేయించిన తర్వాత మన రాపులకి అయితే పంపిస్తారనమాట. మనది గోదావరి దగ్గరికి వెళ్ళిపోవాలా. సో ఈరోజు ఈవినింగ్ 26 నుంచి రేపు మార్నింగ్ 6 దాకా అయితే ఈ మహాశివరాత్రి అయితే జరుగుతుంది. ఓం నమ శివాయ. అంటే మహాశివరాత్రి కోసం సెక్యూరిటీ ఎలా ఉందో. చాలామంది పోలీసులు అయితే వచ్చిన్నారు. హర హర మహాదేవ్ శంభో శంకర్. మన బ్యాండ్ చూపిస్తే మనం ప్లేస్ ఎక్కడని సో ఈ పాయింట్లో అయితే చెప్తారనమాట.
సో రాపులుగానే మనం ఎటుపక్క వెళ్ళాలని వాళ్ళే చెప్తారు. సో ఆ డైరెక్షన్ మనం వెళ్ళిపోవడమే. ఇక్కడ చూసి మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పాయింట్ అయితే పెట్టినారు. సో గోదావరి, కావేరి అని సపరేట్గా బోట్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్లేస్కి మనం అయితే వెళ్ళిపోవాలా. సో ఎంట్రన్స్ చూడ అటు సైడ్ నుంచి ఉందో రాపుల నుంచి అనుకుంటారా. ఓం నమ శివాయ. ఆది యోగి మొదటి యోగి దగ్గరికి అయితే వచ్చేసాము మనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లిటరలీ గూస్ బంప్స్ అయితే వస్తుంది. సో ఏదైనా ప్లేసెస్ మహానంది, నర్మదా, అమరావతి, సో ఇలా ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ ప్లేసెస్ అయితే మనం పోయి కూర్చోవాలి. మనది గోదావరి. సో అటు సైడ్ అయితే ఉంది గోదావరి అని. గోదావరి ఇంకోటి చెప్పాను, ఇక్కడ మేము మామూలుగా అయితే ఫ్రీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఫ్రీ టికెట్ చూడండి ఎక్కడ ఉందో. సో అది ఒకటి విగ్రహం కదా, దీని సైడ్ అయితే ఉంది చూడండి. మొత్తం ఈ నుంచి మొదలవుతే మొత్తం ఫ్రీయే. ఆడ కానీ తీసుకుంటే వేస్ట్ అయిపోయిందంతా. ఎట్లా మేము లాస్ట్ మూమెంట్ 1000 రూపాయలది 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం కాబట్టి సో మాది అది స్టాచ్యూ ముందరైతే వచ్చిందనమాట. లేదంటే సైడ్ నుంచి చూసేవాళ్ళం. సైడ్ నుంచి ఏం కనిపించదు, ముందు నుంచి చూస్తేనే థ్రిల్లింగ్ ఉంటుంది అసలు. అందరూ స్టాఫ్స్ అయితే ఉన్నారు కదా, సో చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అనమాట. పెద్ద చిన్న లేదు, సో చాలా మంచిగా చూస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని అడిగితే మనకైతే చెప్తున్నాను అనమాట ఇదేది ఎక్కడ ఉన్నాని. సో ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అంటారు అనమాట. నిజంగా గ్రేట్ అసలు. సో ఎవరైనా టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే మధ్యాహ్నం వస్తే 1 కల్లా క్లోజ్ చేస్తారు అనమాట టెంపుల్. సో మళ్ళీ 4 నుంచి 6 దాకా అనుకుంటా మళ్ళీ ఓపెన్. సో ఈ మధ్యలోనే మనం దర్శనం చేసుకోవాలి. సో ఎవరైనా టైం ప్రకారం త్వరగా వస్తే దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చి మన ప్లేస్లో మనం కూర్చోవచ్చు అనమాట. సో సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ టైము 12:30 వస్తుంది అనమాట. ఇంకా 6 అవర్స్ వెయిట్ చేయాలి, తప్పదు. మొత్తం మట్టే దుమ్ము అద్దరు కొట్టేస్తుంది ఇక్కడ గాలికి. టెంపుల్ చుట్టూరా కొండలన్నమాట చూడండి మొత్తం. నడిచి ఓపిక అయిపోతుంది. అబ్బో త్వరగా వెళ్ళాలి. మళ్ళీ 1 కల్లా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. టెంపుల్ దర్శనానికి వెళ్ళండి. లైన్ చూడండి ఎట్టుందో మొత్తం. ఈసారి కట్టారు అటు సైడ్ అవుట్ వాళ్ళనికి. నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. నాకేమో బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయిండు. వదిలేసి సమ్మని వెళ్ళిపోయింది లోపలికి. పోయినసారి వచ్చినప్పుడైతే కెమెరాస్, ఫోన్స్ అలవలేదు. ఈసారి శివరాత్రి ఫొటోస్, వీడియోస్ అయితే అలవలేదంట. జాగ్రత్త తీసుకోవాలి, తెలిస్తే లాగేస్తారు. రాపులు రాగానే టెంకాయ నీళ్ళు అవన్నీ అమ్ముతున్నాను అనమాట. సో పోయినసారి వచ్చినప్పుడు వీడియోస్, ఫొటోస్ ఏం రికార్డ్ చేయలేకపోయినా రాపలికి. సో ఫోన్స్ అని రాపులు అలవలేదనమాట. సో ఇప్పుడు శివరాత్రి కాబట్టి భక్తులు చాలామంది వచ్చారు కాబట్టి అలో చేస్తున్నారు. కానీ ఫోన్స్ బయట తీయకూడదు. ఆల్మోస్ట్ చూస్తే మాత్రం పట్టుకుంటారు ఇష్టంగా. ఎండకి మాడిపోతున్నాం. అక్కడే టెంకాయ నీళ్ళు వచ్చింది. చెప్పులు స్టాండ్స్ అనమాట. సో ఈ కవర్స్ అనమాట. చెప్పులు తీసి కవర్లు వేసుకొని లాకర్లో పెట్టేసుకుంటే పోయి దర్శనం చేసుకుని త్వరగా వచ్చేసేయాలి. కాలు కాలుతున్నాయా? ఫోన్స్, వీడియోస్ తీయకూడదు అంటారు, కానీ చూస్తే వద్దని చెప్తారు. మామూలుగా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇదే సూర్యకుండ అనమాట. సో ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన తప్పులన్నీ పోతాయని ఇక్కడ నమ్మకం అనమాట. సో చూడండి, సో మొత్తం 3 శివలింగాలు అయితే ఉంటాయన్నమాట. సో వాటిని పూజించుకొని మనం బయటికి రావాలి.
సో రాపులు దిగడానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఒక్కటే రాపులకు వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదు అనమాట. అలా అయితే ఉండదు. బీపీ షుగర్ అలాంటి వాళ్ళకి అయితే అసలు వాటర్లోకి వెళ్ళడానికి ఎలాంటి అనుమతి అయితే ఉండదు. రాపులకు వెళ్ళడానికి కూడా ఆరోగ్యం బాగుండాలన్నమాట. సూర్యుడు సో రాపల టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో వెళ్ళి చూసేవాళ్ళు చూడొచ్చు అనమాట. సో శివరాత్రి కాబట్టి టైం అయితే ఉండదు మనకి. సాయంత్రం దాకా అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఈరోజు నార్మల్ పలానా టైంలో క్లోజ్ చేస్తారు, పలానా టైంలో ఓపెన్ చేస్తారనమాట. నందీశ్వరుడు. సో చూడండి నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నారు కదా. సో రాపల మెడిటేషన్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. సో ఎదురుగా కనిపిస్తుంది అదే మెడిటేషన్ ఏరియా. సో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది రాపల. ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళండి, ట్రై చేయండి రాపల. కొంచెంసేపు మెడిటేషన్ చేసి రాండి. సో అస్సలు సౌండే చేయకూడదు రాపల. ప్రశాంతంగా కూర్చున్నాం, మెడిటేషన్ చేసుకున్నాం, బయటకు వచ్చేసాము, అట్లానే ఉండాలన్నమాట. రాపల శివలింగం కూడా ఉంటుంది. సో దాని మీద వాటర్ డ్రాప్స్ డ్రాప్ పడుతూ సౌండ్ అయితే మనకి వినిపిస్తుంటుంది కదా, అది కూడా. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఆకిచ్చారనమాట. సో తినచ్చు అనమాట ఇది కూడా. సో టేస్ట్ చేస్తే కొంచెం పుల్లగా ఉంది. ఈ ఆకు ఏందో తెలుసు మీకు కావాలి కింద. నాకైతే అసలేం తెలియదు ఏ ఆకు కూడా. పుల్లగా ఉంది. సో ఈ టెంపుల్కి ఆల్మోస్ట్ చాలామంది వరకు మెడిటేషన్ అయితే చేస్తారనమాట. సో దానికన్నా సపరేట్గా మెడిటేషన్ చేయడానికి మాత్రం వస్తారు కొంతమంది. చూడండి. సో సందీప్ అన్న కూడా ఇక్కడ వచ్చేసారనమాట. హాయ్ బ్రో మన ఫోటో పెట్టి. సో ఎట్లో శివరాత్రి 6 గంటలకు స్టార్ట్ అవుద్ది. సో ప్రజెంట్ టైం 1 అయిందనమాట. సో అందరూ విశ్రాంతి తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. కొంతసేపు ఇటు కూర్చున్న తర్వాత మనం అక్కడికైతే వెళ్ళిపోవాలా, లేదంటే మళ్ళీ సీట్లు దొరకకుండా ఒకటే. త్వరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ కొంతసేపు కూర్చొని అక్కడికి వెళ్ళిపోవాలా. వాళ్ళు 5 గంటలకి 4 గంటలకు వచ్చి కూర్చుంటారు. ఆడ ప్లేస్ ఉండవని కూర్చున్నామో లేదో టైం అయిపోయింది అనమాట. సో అందరినీ పంపించేస్తున్నారు. ఇక్కడ కూర్చొనిట్లేదు అవన్నీ. ఇంకా అందరు లేచి వెళ్ళిపోవాలి సైడ్కి. అప్పుడైతే విగ్రహాలు బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో కొన్ని వాళ్ళు కొనుక్కోండి, కానీ ప్రైసెస్ ఎక్కువ ఉంటుంది. వెండి అన్నీ ఉంటాయి. చిన్నప్పుడు తిన్నా అనమాట, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అయితే మన ఈ టెంపుల్స్ అయితే చూడొచ్చు అనమాట. ధ్యానలింగం, ఇదే మెడిటేషన్ ప్లేస్ ఇది. సో లింగ భైరవి, సూర్యకొండు, చంద్రకొండు. ఇది మగవాళ్ళు చేసే స్నానం, ఇది ఆడవాళ్ళు చేసే దగ్గర అనమాట. సో ఫైనల్గా అయితే మనం మళ్ళీ టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాం. ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, శివుడు స్టాచ్యూ. ఇంక పోయి మన ప్లేస్లో కూర్చోవాలి. గోదావరి ఆడుంది, ఆడుంది. రాపలు కలవ చేస్తున్నారు అందరినీ. అందరూ భయంకరంగా ఆకలేస్తుంది. పొద్దునుంచి ఏం తినలా, కడుపు సర్రని కాలుతుంది, ఏం తినాలా. అయితే మన రాపలకి అయితే వచ్చేసాం. పోయి సీట్లు కూర్చోవాలా. కరెక్ట్ సెంటర్ నుంచి ఉంది, వ్యూ కూడా బాగుంటుంది.
సో ముందర ఉంది, అటు సైడ్ కూడా ఉంది గోదావరి అని. సో ఇక్కడ ఫుల్ అయిపోతుంది, అక్కడ పంపిస్తారు అనుకుంటా, అంతే. మన చేతిలో ఏ బ్యాండ్ ఉందో ఆ బ్యాండ్ ప్లేస్ పోయితే మన లోపలికి ఎంట్రీ చేస్తారు. ఏడపడి సరిపోతే ఎంట్రీ అవ్వదు. డైరెక్ట్ మిడిల్ ప్లేస్ తీసుకున్నాం. ప్రజెంట్ టైం 2:30 అయిందనమాట, 2:30 అయింది. ఇంకా 6 దాకా వెయిట్ చేయాలా. ఇప్పటికి ఫుల్ అయిపోతుంది ఆల్మోస్ట్ అని. ఇంక లేట్ అయిపోతుంది. ఈ ప్లేసెస్ కూడా ఉంటాయి, ఉండకుండా ఒకటే. మార్నింగ్ వచ్చేటప్పుడు తీసుకున్నాం, ఇంకా వేడిగా ఉంది ఎండకి. తినేస్తే ప్రశాంతంగా ఉంటుంది. భయంకరంగా ఉంది. ఎట్టో మా సాయి టవల్ తెచ్చాడు, పై ముసుకేసి కొమ్ము చూసింది. ఆల్మోస్ట్ చాలా మంది వచ్చేసారు, ఇంకా వస్తారు, భయంకరంగా వస్తారు. ఎంతమంది ఉన్నారు పవనా? After the aarti is over, put out the aarti flame. பிரதிஷ்டை செய்யப்பட்ட யோக డిస్ప్లేషన్ అన్ని పోయిన ఇయర్ జరిగిందనమాట శివరాత్రి. లాస్ట్ ఇయర్ ఎంత ఇది మామూలుగా చూసి ఎంత ఉంటుంది? మనోళ్ళు 5 రూపాయలకి వస్తుందేమో, ఈ 20 రూపాయలు. The conversation is ఫోన్ నెంబర్ వస్తే ఆటో డ్రాప్ చేస్తుంది. మనకని ఈ బ్యాండ్ చూపిస్తే మనకు ఒక రుద్రాక్ష కవర్ అయితే ఇస్తారనమాట. పర్ పర్సన్కి ఒకటే ఇస్తారు, డబ్బులు ఇస్తారు. 2 ఎందుకు ఇస్తారా? ఎందుకు కేకెత్తండి మళ్ళీ ఒకసారి చూపి. ఫోన్ నెంబర్ రాస్తుంది, ఫోన్ నెంబర్ రాస్తుంది. ఇలా కేకెత్తారు అనమాట ఇచ్చిన వాళ్ళకి, మళ్ళీ ఇంకోసారి వస్తారని.
She began improvising on the piano from age 3 and has since composed numerous songs and poems. Now famously known as the German daughter of England. Ladies and gentlemen, please welcome Cass May. Most people experience it as a misery manufacturing machine that is constantly turning against them. It's like a flower, it's in our hands every day. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown.
When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. आत्म जागृति की रात्रि जब समग्र ब्रह्मांड शिवमय हो जाता है, तभी शिवरात्रि की अनुभूति कर सकते हैं। नंदोहले कालो न जानाति A reminder, ladies and gentlemen, to stay alert for a very special announcement by Sadhguru later tonight. It is
Peace, joy, and exuberance into your life to create mental health. Mind so that it functions as a miracle. Is turned against you. If you understand, all human experience is coming from within. Jayashri Kambapati, the Honorable Minister for Parliamentary Affairs, Shri L. Murugan, and the Deputy Chief Minister of Karnataka, Shri D.K. Shiva. ఇప్పుడు అనుకోలేదు టాయిలెట్ కూడా పెద్ద క్యూ ఉంటుంది. మరి నాయన 20 నిమిషాలు పట్టింది టాయిలెట్ పోయి రావడానికి. సో ఇక్కడ సెంటర్ అయితే ఉందన్నమాట తినడానికి. సో ఫ్రూట్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ అన్నీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. టిఫిన్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎక్కువ చికెన్ అయితే చూసిన, వెజ్ ఎప్పుడు చూడలేదు కదా. చూడండి ఒకసారి పన్నీర్, వెజ్ లాలీపాప్, వెజ్ ఫింగర్స్. ముందు దోశ 50 రూపాయలు అనమాట. లాగేస్తారు ఇక్కడ. సో ఈ పొటాటో నుంచి, స్పైరల్ పొటాటో నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాను ఎగ్జిబిషన్లో అక్కడెక్కడని, ఎప్పుడు తెలియదు. సో ఇప్పుడు తీసుకున్నాం అన్నమాట ఒకటి. 80 రూపీస్ అంటే ఒకటి ఇది. కానీ రేట్లు ఎక్కువే, తప్పదు, ఆకలేసినప్పుడు తినాలి కదా.
शंभो शंभो మహాశివరాత్రి అయితే ఎండ్ అయిపోలేదు, ఇంకా 4 hours అయితే ఉందన్నమాట శివరాత్రి ఎండ్ అవ్వడానికి ఈషా టెంపుల్ దగ్గర. సో మేము ముందర వెళ్ళిపోతున్నాం. సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 2 అయిందనమాట. సో త్వరగా కోయంబత్తూర్కి వెళ్ళేసి, మాది ట్రైన్ కూడా ఈవినింగ్ ఉంది. సో అన్నోళ్ళు అయితే ఉండలేక ఇంక వెళ్ళిపోతాం పద అని చెప్పేసి అసలు అందరు నిద్రపోతున్నారు. చూడండి మొత్తం ఒక్కసారి వెళ్ళిపోతున్నారు. మెయిన్ ఏంటంటే లేజర్ లైట్ షో ఉంది కదా, సో దానికోసం ఒక్కటే ఉన్నారు అన్నమాట చాలామంది వరకు. ఆ షో ఏగానే అందరు వెళ్ళిపోయారు చాలా వరకు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ శివరాత్రికి జరుపుకోవడం. నిజంగా సూపర్ అసలు. నిజంగానే ఫస్ట్ టైం లేజర్ లైటింగ్ షో చూడడం కూడా, పోయినసారి వచ్చినప్పుడు కూడా వర్షం పడడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు ఎట్లా చూసాం ఈరోజు. సో టైం 2 అయింది. మామూలుగా బస్సులన్నీ స్టార్ట్ అయ్యేది 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు బస్సులు ఉంటాయో ఉండవు డౌటే. సో బయట ట్యాక్సీలే ఉంటాయని పోతున్నాం. సద్గురు స్వామిజీ అయితే ఇందాక వాటర్ స్ప్రే చేశారు కదా, సో ఆ వాటర్ చేసి మహాకుంభమేళలో జరిగింది కదా మొన్న, సో ఆ వాటర్ అనమాట. సో ఎవరైనా మహాకుంభమేళకి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వస్తే వాటర్ చల్లుతా అని చెప్పారు. మా దాకా రాలేదు, అక్కడికి ఆగిపోయింది. పోనీలే, కానీ మిస్ అయినాం. 144 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ మహాకుంభమేళ. ఇది ఒకటే మిస్ అయిపోయినాం. ఇంకా మా పిల్లకాయలు పోవాల్సిందే. ఇప్పుడు అలా ఛాన్స్ అయితే లేదు. ఇంక 10 సంవత్సరాలు ఒకటి వస్తుంది కుంభమేళ. సో వాటి ఎగైనా వెళ్ళాలి. వచ్చే 12వ సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళాలి, ట్రై చేయాలి. సో బయట అయితే బస్సులు అయితే లేవు, అన్ని ట్యాక్సీలే మాట్లాడుకుని వెళ్ళాలన్నమాట. రాపల కొంతమంది ఉన్నారు ట్యాక్సీ కోసం తీసుకెళ్తానని చెప్పి, వాళ్ళు దారుణంగా 1500 2000 దాకా అవుతున్నారు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 800. ఎంత అయింది ఇప్పుడు? ఒకసారి ఎంత ఉందో 684 ముగ్గురికి. అదే ట్యాక్సీలు అడిగితే 2000 1500 చెప్తున్నారు. అబ్బో, గుమ్ముగా ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళిపోవడం మేలు. రష్ ఎలా ఉందో ఇప్పుడు. అరిచి నా నోట్లోంచి వాయిస్కుని బయట రావట్లా, గొంతు రాసింది బాగా.
కార్ పార్కింగ్ చూడండి, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా అయితే ఉంది, మొత్తం కార్లే. సో ఫైనల్గా అయితే ఆటో అయితే దొరికింది. సపరేట్గా బయటకు వచ్చి మాట్లాడుకోండి, టాప్లో అయితే అస్సలు మాట్లాడుకోండి ఆటో కానీ ట్యాక్సీ కానీ. సో ఈయనైతే 300 చెప్పారు పర్ పర్సన్, వేరే మారితే తగ్గి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 250 అట్లా. సో మా ఫోన్స్లో కానీ పవర్ బ్యాగ్లో అయితే ఛార్జింగ్ అయితే నిల్ అనమాట. సో నాకు అసలు ఆ ఓపిక కూడా లేదు మాట్లాడడానికి. సో ప్రశాంతంగా కోయంబత్తూరుకి వెళ్ళి రూమ్ తీసుకున్నామా, అన్ని ఫోన్లకి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోవాలన్నమాట. సో చూశారు కదా ఎలా ఉందో మహాశివరాత్రి ఈషా టెంపుల్ దగ్గర. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈరోజు, తృప్తిగా ఉందన్నమాట వచ్చినందుకు. లాస్ట్ మూమెంట్లో అన్నోళ్ళు అయితే వెళ్దామని చెప్పారు, లేదంటే ఇలా అనుభూతి చెందేవనే గుణం కాదు అసలు అనమాట. సో ఫైనల్గా అయితే మనం మహాశివరాత్రి అయితే ఈషా టెంపుల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇక్కడతో మన వీడియో చేసినాను. మీకు వీడియో బాగానే మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. మీలో ఎంతమంది ఈషా టెంపుల్కి వచ్చారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.